నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. కైలాసగిరి ఘాట్ రోడ్డు, రోప్వే, వాకింగ్ ట్రాక్ ఒక్కటేంటండి. చూస్తున్నారు కదా ఎంత యూనిటీగా, ఎంత అద్భుతంగా వీళ్ళు మార్నింగ్ సమైక్యంగా ఏం చేసినా అలాగే ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే యూనిటీ అండ్ డిసిప్లిన్ అనేది ప్రస్ఫుటంగా కనబడుతుంది. అందులోనూ ఇక్కడ ఈ మన ఇండివిజువల్గా చేసిన దానికి, టీం వర్క్గా చేసిన దానికి చాలా తేడా ఉంటుందండి. కలిసి ఉంటే కలదు సుఖం అనే మీలాంటి పెద్దలు అన్నారు కదా, అది మాత్రం 100% వాస్తవం. ఈ నేపథ్యంలో ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నానండి. అంటే ఈ భగవంతుడు ఇచ్చిన ఈ జన్మ ఎన్నో వేల కోట్ల జీవరాశుల దగ్గర పుట్టి ఎంతమంది చీమ, దోమ, ఏనుగు ఏ రకరకాల జన్మలన్నీ తర్వాత ఫైనాకులు ఆఖరిగా మానవ జన్మ ఇస్తాడట దేవుడు. ఇంత అద్భుతమైన జన్మని మనం ఎంతవరకు సఫలీకృతం చేసుకుంటున్నాం అనేది ఎవరికి వారు ప్రశ్నించుకోదగ్గ విషయం అండి. ఈ యొక్క 100 సంవత్సరాలు లైఫ్ ఇచ్చాడు, కానీ మనం దిక్కుమాలిన అలవాటు వల్ల అది 50లోనో 60లోనో 70లోనో చాలించవలసి వస్తుంది. కానీ ఈ ఉన్న ఈ కాస్త టైంలో నిద్రకు సగభాగం పోయిందండి. నిద్ర సగభాగం పోతే మిగిలిన ఇంకా ఏముందండి, ఉన్న ఆ 50% కాలంలో సుమారుగా యావరేజ్న 30 సంవత్సరాల కాలంలో మనం మన తోటి వారితోటి, అంటే మన కన్న బిడ్డలతో కానీ, భార్యాభర్తలతో కానీ, అన్నదమ్ములతో కానీ, మన నైబర్స్తో కానీ, మన ఫ్రెండ్స్తో కానీ, ఇంక ఎవరితో ఏ రకంగా మెలుగుతున్నాం అనేది మాత్రం ఒక్కసారి ఆలోచించుకోవాలి. లేనిపోని ఈర్ష్యలకు పోయి, స్వార్థానికి పోయి, వారితోటి మనం సఖ్యంగా ఉండకుండా, అంటే తగవులు పెట్టుకొని, శత్రుత్వాలు పెంచుకొని, ఆస్తులు అంతస్తులు పెంచుకునే క్రమంలో వాళ్ళని దూరం చేసుకుంటున్నామేమో అనిపిస్తుందండి. ఎందుకండి ఉన్న ఈ చిన్న జీవితాన్ని అందరితోటి కలిసి హ్యాపీగా, ఆనందంగా